చూడండి యూజువల్లీ రిసర్చ్ చేసిన టైమింగ్ 5 to 7 మినిట్స్. ఓకే. 5 నుంచి 7 మినిట్స్ వరకు ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నారు పెనిట్రేటివ్ సెక్స్ ఓకే. అంటే అది చాలా మంచిది. ఓకే. పెనిట్రేటివ్ అంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు పోయి మాట్లాడి ముద్దు ముచ్చట్లు ఫోర్ ప్లే చేసి అదంతా ఇంక్లూడ్ చేస్తారంటే కాదు. మరి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వచ్చు. డివైడ్ చేసుకోండి. నేను ఎప్పటికీ చెప్తుంటాను, మీ సెక్స్ లైఫ్ని డివైడ్ చేయండి. ఓకే. ఒక 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు లేకపోతే 15 అట్లీస్ట్ 5 అయినా పెట్టండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక కపుల్ వచ్చారు. అందులో నేను ఏం మిస్ చేశానంటే ఫోర్ ప్లే. ఇతను వెళ్తాడు, ఇక ఏదో చేయాలని ఉంది, ఇక పోయి వెళ్తాడు అంటే డైరెక్ట్ అటాక్. ఓకే. ఇప్పుడు ఆమె రెడీ లేదు, ఇప్పుడు ఈయన ఎరెక్ట్ ఉంది, ఆమె రెడీ లేదు. నువ్వు కోఆపరేట్ చేస్తలేవని కొట్లాడుతున్నాడంట. అంటే నీకు అసలు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నీకు అంటాడు. ఎండిపోతుంది ఈమె, నొప్పి అవుతుంది అంటుంది. ఇది ఎందుకు అవుతుంది మిస్ మ్యాచ్? ఎందుకంటే అక్కడ సీక్రెషన్స్ రావట్లేదు, ఆమె ఏమీ రెడీ లేదు. ఇప్పుడు ఈయన పోయి డైరెక్ట్లీ అది చేస్తే డ్రైనెస్ ఉంటుంది, దానివల్ల ఆమెకు ఇంజురీ అవుతుంది. ఆమెకు ఎక్కడ వస్తుంది? ఆ ఫీల్డ్లో తీసుకురావాలి ఆమెకు. ఆమె కూడా ఆ ఫీల్డ్లో రావాలి. అంటే ఫస్ట్ ఫోర్ ప్లే ఇంపార్టెంట్. 5 మినిట్స్ అన్న చేయి బాబు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే అని ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు. అలాగే చాలామందికి చెప్పాను, ఫాలో చేస్తున్నారు మన పేషెంట్స్, చాలా మంచిగా ఉంటున్నారు. 5 మినిట్స్ ఫోర్ ప్లే, 5 మినిట్స్ పెనిట్రేటివ్ సెక్స్ చాలు. మీకు ఆమె ఫిట్ అయిపోద్ది ఆమె. దాని తర్వాత 5 మినిట్స్ అలాగే ఉండి మీరు మాట్లాడండి. ఈరోజు మంచిగా ఉండే, అలా ఉండే, ఇలా ఉండే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం, నీకు ఎలా అనిపించింది అని ఆమె చెప్తుంది. నేను ఫీల్ అయ్యకముందే నువ్వు తీసేసావు, ఇప్పుడు స్టార్ట్ అయింది నువ్వు ఇప్పుడే తీసేసావు అంటారు. టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సరే నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు. ఇంకా ఫోర్ ప్లేని కొంచెం పెంచేయండి మీరు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఫోర్ ప్లేని కొంచెం పెంచేయండి. 7 మినిట్స్ 8 మినిట్స్ చేసేయండి. పెనిట్రేటివ్ సెక్స్ 5 మినిట్సే పెట్టండి. 5 మినిట్స్లో అయిపోయినా అక్కడ టైం ఆమెకు ఎక్కువ దొరుకుతుంది. అలా చేసి మాట్లాడి మీరు ఇంటెలిజెంట్లీ ట్యాకిల్ చేయాలి. ఏదో చేసుకుని డిస్ప్యూటెడ్ మ్యారేజ్లో పోతే ఇక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విడాకుల దాకా పోతాయి. ఇక ఆమె హక్కు, మీరు సాటిస్ఫై అయితే వెళ్ళిపోతాయి. ఆమె కూడా ఇతనికి చేయకపోతే ఈయన కూడా చెప్పొచ్చు నాకు సహకరించట్లేదు ఏమని. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్జి దగ్గర ఒక కేసు వచ్చింది దగ్గర, జడ్జ్ దగ్గర పోయి ఏమంటుందంటే ఈయన సైజు చిన్నగా ఉంది, ఈయన దేనికి పనికిరాడని చెప్పేసింది. పోయి ఈయన ఇంటి నుంచి దూరం ఉంటుంది. ఇతను ఏంటంటే నా దగ్గర వచ్చాడు. ఇప్పుడు ఆమె అట్లా చెప్తుంది సార్ అక్కడ, కానీ నేను అన్ని రిపోర్ట్స్ చూపించాను, నాదంతా నార్మల్ ఉంది. ఫినైల్ టెస్ట్ అది ఇది ఫినైల్ డాప్లర్స్ అంతా తీసుకున్నారు, నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. జడ్జ్ చూసి ఏం చెప్పాడంటే అది నార్మల్ ఉంది కదా అంత అమ్మా, ఎందుకు చెప్తున్నా అట్లా అంటే, ఏమో సార్ నాకైతే నచ్చట్లేదు సార్, అది అంగం గట్టి పడట్లేదు అంటుంది ఆమె జడ్జ్ ముంగట. ఏంటంటే సార్ నేను చేయగలుగుతున్నాడు సార్, నాకు మంచిగా ఉంది, నేనే ప్రాబ్లం లేదు అంటున్నాడు. అట్లా ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి? జడ్జ్ ఏమంటున్నాడు, ఒక ఛాన్స్ ఇవ్వమ్మా, ఉండు నువ్వు, తర్వాత నాకు వచ్చి మళ్ళీ కలవండి మీరు, ఒక 1 మంత్ టైం ఏదో ఇస్తున్నాను ఇచ్చాడు. ఇప్పుడు ఈయన నా దగ్గర వచ్చాడు, ఓకేనా, వచ్చి ఏమంటున్నాడు అంటే ఇలా ఉంది సార్ నా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాడు. ఇది మంచి విషయమే కదా, మీ వీడియోస్ ఏదో చూశాను సార్, వచ్చిన తర్వాత నాకు ఎవరో సజెస్ట్ చేశారు, వీడియోస్ చూశాను, నాకు నచ్చింది వచ్చాను, ఇప్పుడు మీరు ఎలాగైనా నన్ను కాపాడండి సార్ అని చెప్తే మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ ఇస్తే పార్టిసిపేట్ చేశాడు. ఇక ఏమైందో నాకు ఇంకా రివ్యూ రాలేదు. అంటే ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. టైమింగ్ని మీరు మీ చేతిలో ఉంటుంది, మీరు ఎంతసేపు చేయగలుగుతారు అని అడుగుతున్నారు కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ మేల్స్. అట్లా అమ్మాయి దగ్గర ఏం లేదు, 10 సార్లు డిశ్చార్జ్ అవుతుంది ఆమె ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఒకసారి అయిన తర్వాత నువ్వు జరిపో అని చెప్పదు ఆమె మళ్ళీ రెడీ అవుతుంది. ఆమె బాడీ అలాంటిది. మీరు మళ్ళీ రెడీ అవ్వాలంటే గంటలు పడతాయి, కానీ మీరు ఒకటే దాంట్లో పడేయాలి. కొంతమంది అయితే కొంతసేపు తర్వాత, అందరు ఏమంటున్నారంటే కొంచెం సేపు చేస్తున్నాం సార్, దాని తర్వాత అది పడిపోతుంది, మళ్ళీ రావట్లేదు సెకండ్ రౌండ్ ఎందుకు పోతావు బాబు, నువ్వు కొంచెం ఫస్టే మంచిగా చేయి. అట్లా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో మాట్లాడవచ్చు, మేము కౌన్సిలింగ్ చేస్తాను. నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి చాలామందికి చెప్తూ ఉంటాను దాని గురించి. చాలా చాలా కపుల్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.